హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూడండి, ఈరోజు మనము పీతల పులుసు ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. చూడండి, బతుకున్న పీతల్ని 1 కేజీ పీతల్ని తీసుకొచ్చాను. ఇవి సముద్రం పీతలన్నీ. చూడండి, ఈ సముద్రం పీతల్ని ఎలా ముందుగా మనం క్లీన్ చేసుకొని ఇంట్లోనే వండుకోవాలో చూడండి. ఈ పీతల్ని చూస్తున్నారు కదండి, ఇవన్నీ బతుకున్నవే. వీటన్నిటిని ఎలా చేయాలంటే ముందుగా మనం వీటికున్న కాళ్ళని తీసివేయాలండి. తీయాలంటే ముందుగా ఒక చెయ్యని పీత మీద పెట్టి ఒక చేతితో ముందుగా దాని కాళ్ళని తీసేయాలండి. ఇలాగా కాళ్ళని తీసేయాలి. గట్టిగా ఉంటాయండి, కొంచెం కష్టపడాలి. కానీ పీతల పులుసు ఇంట్లోనే చేసుకొని తిన్నట్లయితే సూపర్ టేస్టీగా ఉంటుంది పీతల పులుసు. ఇలాగ మొత్తం వీటి కాళ్ళని తీసేయాలండి. చూస్తున్నారు కదా వీడియోలో. దీనికి కొస కట్టారు. పెద్ద కాళ్ళు గట్టిగా పట్టుకుంటాయండి. పట్టుకుంటే మనకి చాలా కండతో పాటు లాగేస్తాయండి. అందుకని వీటికి కొస కట్టారు. చూస్తున్నారు కదా ఎలా తీయాలో. చాలా గట్టిగా ఉంటాయండి. వీటిని మనం కొంచెం బలం ఉపయోగించి తీయాలి. చూడండి, ఇలాగా తీసేయాలి. ఇలా తీసేయాలి. వీటిల్ని తీసిన తర్వాత చూడండి, వీటి కళ్ళు ఇవి కళ్ళు. దాని రివర్స్లో చాకు పెట్టి మనము మజ్జిగ గుచ్చినట్లయితే చాకు లోపలికి వెళ్తుంది. ఆ చాకుని పెట్టి 2 చేతులతో రివర్స్లో లాగాలండి. చూడండి చాకు ఎలా వెళ్ళిందో. అలా 2 చేతులతో బలంగా లాగినట్లయితే 2 పార్ట్స్గా వచ్చేస్తాయి. ఈ ఆరెంజ్ కలర్లో ఉంది చూడండి, ఇదంతా వేస్ట్. దీన్ని తీసేయాలండి. ఈ పక్కనున్న కాళ్ళు లాగా ఉంటాయండి, ఇది కూడా తినేది కాదు. ఇది కూడా తీసి పారేయాలి. ఇలాగా తీసేయాలి. ఇది వేస్ట్. చూడండి, వెనక ఉంది కదా, ఇది కూడా వేస్ట్ అండి, తినేది కాదు. ఇది కూడా తీసేయాలి. దీన్ని పీతని 2 విధాలుగా చేసి ఇలా తీయాలి. చూడండి, ఈ మధ్యలో తీస్తున్నాను కదా, అది కూడా వేస్టేనండి, అది కూడా తినేది కాదు. ఇలాగా తీసేయాలి. తీసేసిన తర్వాత ఇలాగ మొత్తం పీతలన్నిటికీ తీయాలండి. ఇప్పుడు చూడండి, ఇలా తీయాలి. ఇప్పుడు కాళ్ళు ఉన్నాయి, గోర్లు ఉన్నాయి కదండి, ఈ గోర్లని ఇలా పెట్టి ఇలా కొట్టాలి. కొట్టినప్పుడైతే ఇలా తీసేయాలి. తీసినప్పుడు మనం వండుకున్నప్పుడు దాని పులుసు లోపలికి వెళ్ళి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. ఎముకల్లో రసం ఎలా జ్యూస్ వస్తుందో అలాగా వీటిల్లో కూడా అలా జ్యూస్ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తాన్ని తీసిన తర్వాత సాల్ట్ వేసి నీట్గా 2-3 సార్లు నీళ్ళతో కడగాలండి. చూడండి, ఇవంతా చూపించాలంటే వీడియో లాంగ్ అయిపోతుంది కాబట్టి మీకు షార్ట్లో చూపిస్తున్నాను. ఇలాగా కడుక్కొని పెట్టుకున్న తర్వాత మళ్ళీ దీంట్లో మనకి ఎంత కావాలో అంత తగినంత ఉప్పు కలుపుకోవాలి. తర్వాత దీంట్లో కారం కూడా కలుపుకోవాలండి. కారము ఎంత పడుతుందో అంత మట్టుకే దీంట్లో వేసుకోవాలి. నీసులో ఎప్పుడు కారము, చింతపండు, నూనె ఎక్కువగానే పడుతుందండి. ఇలా కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నట్లయితే ఉప్పు కారం బాగా పట్టి మంచి టేస్ట్ అనిపిస్తుంది, టేస్ట్ కూడా వస్తుంది. ఒక డేక్షాలో 4 స్పూన్లు నూనె పోసుకున్నాను. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు ఉంటాయి కదండి, కొద్దిగా ఆవాలు వేస్తున్నాను. అవి చిటపట అన్న తర్వాత చూడండి, ఇవి వేసిన తర్వాత జీలకర్ర కొంచెం వేస్తున్నాను. జీలకర్ర తర్వాత పచ్చిమిరపకాయలు మజ్జిగ కట్ చేసుకొని అవి వేస్తున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నానండి, కరివేపాకు కూడా టేస్ట్ వస్తుంది. కరివేపాకు వేగిన తర్వాత 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. అది వేగిన తర్వాత టమాటా ముక్కలు వేస్తున్నానండి. టమాటా ముక్కలు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టిన తర్వాత చూడండి, చిన్న మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి వేస్తే టేస్ట్ రాదని చిన్న పత్రం రోల్లో నేను వెల్లుల్లిపాయలు, అల్లము దీంట్లో మెత్తగా నేను దంచుకుంటున్నాను, మంచి టేస్ట్ వస్తుందని అని. దాల్చిన చెక్క ముక్కలు, కొంచెం కొబ్బరి ఉందండి, అది కూడా వేస్తున్నాను నేను.
అల్లం అండి, ఇది అల్లం వేస్తున్నాను. అల్లం నలిగిన తర్వాత దాల్చిన చెక్క, అది నలిగిన తర్వాత నేను కొంచెం తురుముకున్న కొబ్బరి అది దీంట్లో వేస్తున్నానండి, రోలు కాబట్టి. ఇది నలిగిన తర్వాత ముందుగా మనం స్టవ్ మీద పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ టమాటా, అది దాంట్లో వేసి కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టుకున్న తర్వాత ఎమ్మటే నేను ముక్కలు కలిపి పెట్టుకున్నాను కదండి పీతల ముక్కలు, అవి వేసేసాను. అవి వేసి మూత పెట్టిన తర్వాత కొంచెం చింతపండు రసం వేసుకోవాలండి, అది మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ కొత్తిమీర కొంచెం కట్ చేసి దాంట్లో వేసానండి. ఇవన్నీ కలిపి మూత పెట్టుకొని ఒక 20 నిమిషాల తర్వాత ఆయిల్ మంచిగా పైకి వచ్చిన తర్వాత మనము తినటమేనండి. ఇంతేనండి పీతల కూర చేయటం.